నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఫోన్ ట్యాంపరింగ్, కవితక్క జైలుకి వెళ్ళడం గురించి ఇవే మొత్తం. ఎక్కడ ఏ పేపర్ ఓపెన్ చేసినా వీటి గురించి తప్ప ఇంకా అది పార్టీ జంపింగ్లు, ఈ చరిత్ర మొత్తం ఈ ట్రెండింగ్ విషయాలన్నిటిపైన మాట్లాడడానికి మరి మన పాలిటిక్స్ బుక్ రచయిత సూరన్న మనకు అందుబాటులో వచ్చిండు. చాలా రోజుల తర్వాత మంచిర్యాల వెళ్ళి వచ్చిండు. ఇటే ఇక హైదరాబాద్లోనే ఆఫీస్ తీసుకొని రెగ్యులర్గా అందుబాటులో ఉంటాడు. కవితక్కకు వసతులు లేవట, మరి ఇట్లా కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవంటారు. వెల్కమ్ సూరన్న. థ్యాంక్ యూ సో మచ్. పిఎంఆర్ టీవీ స్టూడియో అగైన్. అసలు ఇది మీకు పాపం అనిపించట్లేదా? జాలి కలగట్లేదా? అంటే చాలా బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్, జాగృతి వ్యవస్థాపకురాలు, అవునవును, అట్లాంటి వ్యక్తికి కనీస వసతులు లేకపోతే ఆమె ఎట్ట బతకాలి? అసలు కవితని జమీన్ తర్వాత మాట్లాడదామన్నా. ములాఖత్లో భర్త అనిల్ దృష్టికి తీసుకొచ్చిన కవిత ఏ విషయం? కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు, మంగళసూత్రం, మందులు, కళ్ళజోడు, పుస్తకాలను అనుమతించాలని న్యాయవాది ద్వారా కోర్టుకు వినతి. అంటే మంగళసూత్రం ఉంచారా జైలుకు పోయినప్పుడు? అన్న మంగళసూత్రం అనే మ్యాటర్ కాదన్న, ఉంటేంది లేకపోతే ఈమె చేసిన పెద్ద ఏదో బతుకమ్మకు బ్రాండ్ మంగళసూత్రం అన్న మ్యాటర్ హిందూ మహిళలకు మంగళసూత్రం ఇంపార్టెంట్ కదా. అయితే గతంలో మరి ఎగ్జామ్ సెంటర్లో మన మహిళలు వెళ్ళేసి మంగళసూత్రం పక్కన తీసి ఎగ్జామ్ రాశారు కదన్న. ఆ విషయంలో ఎందుకు నోరు ఎవరు? అప్పుడు కవిత అప్పుడు నోరు మెదిపిందా మరి ఏమన్నా? అంటే బతుకమ్మకి లిక్కర్కి డాన్ అయిపోయింది ఆమె. ఆమె ఏం చెప్పినా వేదం కాదు. ఇక్కడ ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను భర్త అనిల్ కలిశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 8:20 గంటల వరకు ములాఖతులో భాగంగా కవితతో ఆయన మాట్లాడి తెలిసింది. జైల్లో వసతులు, భోజనం తదితర విషయాలపై సమాచారం. చిన్న కుమారుడు ఆర్య 11వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నాడు? ఈమె వెళ్ళేం లీకేజ్ చేస్తుందని అర్థం కాదు. మొన్ననేమో 10th పరీక్షలు ఉన్నాయి నా కొడుకు అన్నది, మళ్ళీ ఇక్కడ 11వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నాడు అంటే ఈ కవిత గారు అసలు సిగ్గు చేయటం లేదు కొంచెం ఈమె కూడా. ఎందుకంటే పరీక్ష రాయడానికి వెళ్తే ఈమె దగ్గరికి వెళ్ళి సెంటర్ దగ్గర వెళ్ళి పోయి బేట తొందర రాయండి, లేకుంటే పొద్దున లేస్తే ఉప్మా తయారు చేసి ఉప్మా తిని అని చెప్తుందా? ఈమె ఉప్మా వంటి పెడుతుందా? ఇంకోటి భర్త ములాఖత్. ఈయనకి ఎప్పుడైనా భర్త పేరు గుర్తొచ్చిందన్న ఈ రాజకీయ జీవితంలో? ఎప్పుడైనా భర్తను గుర్తు చేసుకున్నదా? ఇంటి పేరు మార్చుకున్నదన్న? కల్వకుంట్ల కవిత ఇంటి పేరు తెలుసా? తెలియదు. ఇవన్నీ ఎందుకు ఏం ములాఖత్ అన్న? ఇది అర్థం కాదు. కానీ మీకు అన్యాయం జరగట్లేదు? అన్యాయం జరిగింది. కవితకు నిజంగా చాలా అన్యాయం జరిగింది. కవితను జైల్లో వేయకూడదు. కవితను అసలు జైల్లో వేసి తప్పు చేశారు. అంతేనా? ఎందుకంటే కవితని బావిలో వేయాలి. ఒక పెద్ద బావి ఉన్నాయి, ఆ బావిలో వేయాలి. అప్పుడు తెలుసా బాధ ఏంటో. జైల్లో ఏందన్నా మంచి బెడ్ కావాలట, మంచి బెడ్ కావాలట, ఇంటి ఫుడ్ కావాలట, ఇంకా అన్ని సౌకర్యాలు ఉండాలి అక్కడ. ఇక అది జైలు ఎందుకు అవుతుంది అట్లుంటే? ఏమంటారు దాన్ని? 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్లో మంచి మంచి దాంట్లో ఉన్నట్టు అవుతుంది. ఏం చెప్పి ఒక సామాన్య ప్రజలు ఎట్లయితే జైల్లో ఉంటున్నారో ఆమె కూడా అట్నే ఉంటే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది ఆమెకి. అందుకే నేను కవిత్వం రాసిన అది బుర్రకథ. లిక్కర్ల దందా మొదలు పెట్టావు, తందానా తందాని తందాన, ఈడిలు నన్నే ముప్పికలేవన్నావు, తందానా తందాని తందాన, అవినీతి నేను చెయ్యలేదన్నావు, తందానా తందాని తందాన, దొరబిడ్డవాణి విర్రవిగావు, తందానా తందాని తందాన, దొంగలంతా మీరు ఏకమయ్యారు, తందానా తలాంగు తరికిత జుంతరితా. లిక్కర్ల దందా, ఈడులు వీకలేవన్నావు, అవినీతి ఏం చేయలేదన్నావు, దొరబిడ్డమని విర్రవీగినావు, దొంగలను తేకరైనావు, ఇప్పుడు మళ్ళీ వసతులు లేవంటున్నావు. కొంచెం సిగ్గు శరం లేదని నేను అంటున్నా కవితని ఈ పిఎంఆర్ టీవీ వేదికగా. తర్వాత లిక్కర్. అరే కవిత ఏం పేరు సంపాదించిందన్న? ఉంది, మంచి పేరు సంపాదించింది, మంచి పేరు సంపాదించింది. అది నేను చదువుతా వినండి. లిక్కర్ డానని పేరు సంపాదించావు, తందానా తందాని తందాన, మహిళా లోకాన్ని మంటల్లో కలిపావు, తందానా తందాని తందాన, 16 ఫోన్లు పగలగొట్టేశావు, తందానా తందాని తందాన, ఢిల్లీలో దందా మొదలు పెట్టావు, తీరా చూస్తే తీహార్లో పడ్డావు. ఇక ఏం చెప్పాలి చెప్పు? తీహార్లో పడ్డది. అయితే జైల్లో వేయడం తప్పు, కవితని బావిలో వేయాలి, ఆ బావిలో పైనుండి ఫుడ్ అందించాలి, ఆ బావిలో వాటర్ అందించాలి, ఆ బావిలో ఒక బెడ్ వేయాలి. అప్పుడు కవిత తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఎంత ఉద్యోగాలు ఎట్లా నాశనం చేసిండు, నిరుద్యోగులను ఎట్లా నాశనం చేసిండు, ఆ బాధ అంతా అక్కడ తెలుస్తుంది. ఇంకా అక్కడ వసతులు లేవాట, అది ఉండాలట, మంగళసూత్రం అని సోది చెప్పడంలో ఇంకా ములాఖాతులని డ్రామా ప్లే చేస్తానన్న. కవితను వేయాల్సింది జైల్లో కాదు బావిలో వేయాలని నేను నా యొక్క పిఎంఆర్ టీవీగా సూరనగా నేను డిమాండ్ చేస్తున్నా. కొంచెం కూడా సింపతి లేదా? ఏం సింపతి అన్న? అసలు కవిత అమ్మ అంటే ఏమనుకుంటున్నావు? కవిత అంటే ఏమనుకుంటాను అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కూతురు అయితే భయపడాలనా?
మాజీ సీఎం కూతురు మాజీ సీఎం ఇప్పుడు ఏడున్నాడు? సావు గతంలో నోట్లో ఎప్పుడన్నా తలకాయ పెట్టి. గతంలో ఎప్పుడన్నా మాజీ సీఎం కూతురికి వీళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళ తప్ప మిగతాలకు అపాయింట్మెంట్ దొరికిందా? ఇప్పుడు సీఎం కేసీఆర్ను పిచ్చోడన కలవచ్చు, అంత దీనస్థితి దిగజారుడు. సావు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ కూతుర్ని తిట్టేంత మునగాడ సూరన్న తిట్టట్లేదు, ప్రజలందరూ తిట్టాను, సూరన్న కాదు. ప్రజలందరూ తిడితే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు పోయి నేను ఇడిపిస్తా అంటున్నాను? ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఎవరు? నేను ప్యాకేజ్ కుమార్ అని చెప్తున్నా. మళ్ళా మీరేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు. సరే ఏదో అందరేమో కేశవరావు కావచ్చు, లేమో కడియం కావ్య కావచ్చు, వీళ్ళందరేమో ఇప్పుడు ఎటు వస్తాను అన్న, ఎటు వస్తాను కాంగ్రెస్లో వస్తాను. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో అటు పోయిండు, ఏం సాధిస్తాడు? ఆయన ఏమంటాడు అంటే గొర్రెలన్నీ కాంగ్రెస్కి పోతాయి, పులి ఒకటి మాత్రం పులో సింహమో బీఆర్ఎస్ లోకి వచ్చింది అంటుండు. ఇప్పుడు ఆయనే పెద్ద గొర్రె అయిపోయాడుగా. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న కేసీఆర్ని కలిసేసి ఏదో బహుజన రాజ్యం కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుని. నేను ప్రవీణ్ కుమార్ సార్ గురించి కూడా ఒకటి రాసిన అన్న, అది కూడా చదివి వినిపిస్తాం. ఓకే, అసలు ప్రవీణ్ కుమార్ కథ ఎత్తుంటుందో ఒకసారి మీరు వినండి. తన తలాంకు తరికిత ధుంతరితా రైట్. ప్రజల కొరకు పదవి వదిలిపెట్టాడు, తందాని తందాన బహుజనులేనా ఊపిరన్నాడు, తందాని తందాన కల్వకుంట్ల రాజ్యం వద్దన్నాడు, తందాని తందాన కదిలి రండి యుద్ధం చేద్దామన్నాడు, తన తలాంకి తరికిత ధుంతరితా. వాస్తవానికి ప్రజల కొరకే వదిలిపెట్టిండు, భవిష్యత్తుల కొరకే వదిలిపెట్టిండు, కలవకుండా రాజ్యం వద్దన్నాడు, కలిసి రండి యుద్ధం చేద్దామన్నాడు. మరి ఆయన ఇంకేం చేసిండు అయ్యా అంటే ఎన్నికల్లో ప్రవీణ్ పోటీ చేశాడు, తందాన పోటీ చేసి తాను ఓడిపోయాడు, తందాన ఓడిపోయి పొత్తు పెట్టుకున్నాడు, తందాన పొత్తు వద్దని రాజీనామా చేశాడు, తన తలాంకు తరికిత ధుంతరితా. ఇవన్నీ పొత్తులో డ్రామానే, ఎన్నికలు డ్రామానే, ఓడిపోయిన డ్రామానే. ఎంత డ్రామా చివరికి ఏమైందంటే కేసీఆర్కు పెద్ద తొత్త అయ్యాడు, తందాన కేసీఆర్ కింద బానిసయ్యాడు, తందాన బహుజనులను మోసం చేశాడు, కొత్త డ్రామా కోసం కొలువు తీరాడు. అబ్బా ఎవరు మన ప్యాకేజీ కుమారు. తన తలాంకు తరికిత జుంతరితా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రవీణ్ కుమార్ అయినా, కవిత అయినా, కేసీఆర్ అయినా వీళ్ళందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు, వీళ్ళందరూ అవినీతి పరులే. ఆయన పెద్ద తోపు, పదవిని వదిలిపెట్టా అనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు నాగర్ కర్నూలు మొన్ననే చెప్పా, చాలా మంది తిట్టుకుంటాను, ఆయన 30 ఓటుతో ఓడిపోతాడు. ఆయన ఇది జరగబడిన గెలవాడు, ఓడిపోతాడన్నా. మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాన్శీరామ్ వదిలిన బాణమా, మాయావతి వదిలిన బాణమా? ఆయన కాన్శీరామ్ వదిలిన బాణం కాదు, మాయావతి వదిలిన బాణం కాదు, కేసీఆర్ గర్భసంచిలో నుండి, కేసీఆర్ గర్భగులో నుంచి బయటకు వచ్చిన బాణం ఆయన. ఇది మొత్తానికి కవిత గురించి కావచ్చు, మన 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 ప్యాకేజ్ కుమార్ గురించి నేను చెప్పిన బుర్రకథ సందేశం. ఇప్పుడు ఏం కాలం నడుస్తుంది అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఏం కాలం? 9 రకాల కాలాలు నడుస్తున్నాయి. అది మొత్తం రావు కాలమే నడుస్తుంది. యుధుడు ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ రావు ఉన్నాడు, అక్రమ అరెస్టులను బెదిరించిన విషయంలో సందీప్ రావు ఉన్నాడు, కబ్జా కేసుల్లో సంతోష్ రావు ఉన్నారు, భూ కబ్జా కేసులో ఇరికిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు, లిక్కర్ కేసులో కవిత రావు ఉన్నారు, దొంగ ఉద్యోగాలు కల్పించిన దిట్ట సీఎండి ప్రభాకర్ రావు ఉన్నాడు, పారిపోయిన ఆయన, ధరణి కుంభకోణంలో కల్వకుంట్ల రామారావు ఉన్నాడు, కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు ఉన్నాడు. ఇక ప్రజల్ని మొత్తం తెలంగాణలో మొత్తం అప్పుల కుప్ప చేసిన చంద్రశేఖర్ రావు ఉన్నాడు. ఇది మొత్తం రావు కాలం నడుస్తుంది. రావు యుగం, కలియుగం కాదు ఇది, రావు యుగం, కలికాలం కాదు, కలి రావు కాలం ఇది. అంటే రాబందుల రాజ్యంలో అనే ప్లేస్ లో రావుల రాజ్యంలో. అవును, మొత్తం రావుల రాజ్యం అనేది. ఎలా బతకగలనమ్మని ఒక పాట ఉంటది కదా. అవునవును, విన్నట్టుంది ఆ పాట. రాజన్న సినిమాలో రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా బతకగలమమ్మ అని ఉంటది. అవునవును, ఆ రాబందులు అంటే ఈ రావులేనా? ఈ రావులే, మొత్తం రావులే, వెలమ రావులు వీళ్ళందరూ. మరి ఇప్పుడు ఈ రావులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు ఇస్తాడు. ఇక మద్దతు ఇచ్చి నాకు తెలిసి ఆయన ఉండడు అన్న, బయటకి ఆయన ఉండడు. ఆయన మళ్ళీ రాజీనామా చేస్తాడు. కేసీఆర్ ఒకరోజు పొట్టు తాగుతాడు, తాగి ఆర్ఎస్పీని పిలుస్తాడు. పిలిచి ఏమయ్యా గుండు సార్ గిట్ల చేసిన తిడతాడు, ఆయన భరించలేని బయటకి వస్తాడు. కలిసాడు. ఇది ఇంకా మరి ఏం నడుస్తుంది, ఏం చెప్తావు మరి ఇదంతా అన్న? ముఖ్యానికి ఒక విషయం చెప్పాలంటే ఇదంతా కేసీఆర్ ప్లాన్ చేయిస్తానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇదంతా కేశవరావు లాంటి వ్యక్తులు కావచ్చు,
కేసీఆర్ పక్కన ఉన్న వ్యక్తులు కావచ్చు మొత్తానికి కేసీఆర్తో ములాఖత్ అయ్యి వాళ్ళు మరి కాంగ్రెస్లో చేరుతున్నారా ఏమో తెలియదు. రేవంత్ రెడ్డి గతం ఒక మాట చెప్పిండు, పార్టీ మారకుండా ఎవరన్నా సరే పదవిలో కనుక పార్టీ మారకుండా ఎవరన్నా వస్తే కనుక కండువా కప్పుకుంటే మాత్రం వారు రాళ్లతో కొట్టి చంపాలని చెప్తాను. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టి చంపాలి, ఎవరిని చంపాలో మీరే చెప్పండి. ఇక రేవంత్ రెడ్డి మీద కూడా తిరుగుబాటు చేశారు మీరు. రేవంత్ రెడ్డి ఏం తోప అన్న, ఏం అర్థం చుట్టూన్న కంచెనేమో రెడ్లతోనే నింపుకున్నాడు ఆయన. ఆయన కింద పనిచేసే మొత్తం చైర్మన్లు అందరు రెడ్లే, వాళ్ళు రెడ్లే, పదవులు రెడ్లే, మొత్తం బ్యూరోక్రాటిక్ మొత్తం రెడ్లే. ఏదో జరుగుతుందట కాంగ్రెస్ పునరీకరణ, బీఆర్ఎస్ని వీడిన సొంత గూటికి వస్తున్న లీడర్లు అసెంబ్లీ ఎన్నికల ముందే చేరికలు షురు. ఈ రోజు అనేది ఈరోజు అన్న అవునవును త్వరలో 9 మంది కాంగ్రెస్ లోకి కేకే. తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందేనన్న ఎంపీ. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ, పార్టీ వీడొద్దని బీఆర్ఎస్ చీఫ్ తిరస్కరించిన కేకే. రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న విజయలక్ష్మి, ఐక్యరెడ్డి. మీ ఐక్యరెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఒకసారి కేకే కాల్ చేద్దామన్న, ఎందుకు తెలుసు తెలియాలి అసలు. కల్వకుంట్ల కేశవరావు ఫోన్ నంబర్ ఉందా అన్న? రాజేష్ సభ్యుడు ఫోన్ ఉండకపోవడం ఏందన్న? లిఫ్ట్ చేస్తారా మరి? లిఫ్ట్ చేయాలి మరి. ఐకే ఇంద్రకరణ్ రెడ్డి ఆయన కూడా వెళ్తాడన్న. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇంద్రకరణ్ రెడ్డి మీద. ఏం లేదా, దొంగల్ని కాపాడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ అవినీతి చేసిన చెప్పి ఇప్పుడు వీళ్ళని కాపాడతారు. ఏమనుకుంటారు పబ్లిక్? కేశవరావు పోతాడు రాజ్యసభ, మాట్లాడదాం రాజ్యసభ. కేశవరావు లిఫ్ట్ చేస్తారా వాళ్ళు? మన లిఫ్ట్ చేయాలన్నా, చేయకపోతే ఎందుకు బతికే సేవ్ చేసుకున్న లిఫ్ట్ చేస్తా. 2 సార్లు లిఫ్ట్ చేసిండన్నా, మాట్లాడిన ఒకసారి. ఆయన చూద్దాం తర్వాత. డీజీపీని వదలలేదు, బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్. కీలక పోస్టుల్లోని ఐఏఎస్లు ఐపీఎస్లపై ఎస్ఐబి స్పెషల్ ఎస్ఐబి నిఘా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్. అదుపులో ఎస్బీఐ సిఐ భూపతి ప్రణీత. అంటే ఇవి ఎట్లా చేసినా నాన్న కేసీఆర్ తన పరిపాలనని మొత్తం పోలీసుల్ని, డైరెక్టర్లను, అందరిని వాడుకున్నాడు. తన కంచుకోట్లో పెట్టుకున్నాడు ఆయన. మొత్తం ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళే చేయాలి, భూ కబ్జాలు వాళ్ళే చేయాలి, వెబ్సైట్లు మొత్తం వాళ్ళు రన్ చేయాలి, అన్ని వాళ్ళే చేయాలి. ఇక పేపర్ లీకేజ్లు వాళ్ళే చేయాలి, స్కాములు వాళ్ళే చేయాలి, దోపిడీ వాళ్ళే చేయాలి, దొంగలు వాళ్ళే కావాలి, పోలీసులు అరెస్ట్లే, ఏసీపీలు అరెస్ట్లే, డీసీపీలు అరెస్ట్, అందరు అరెస్ట్. చూడండి ఇక ఇంత గలీజాలు ఎక్కడ లేదు ఈ దునియాలో. అంతేనా? అరే ఏందని ఇది అర్థం కాదు. కొంచెం సిగ్గు శరమ ఉండాలా. ఈ లక్షల జీతం తీసుకుంటారన్నా, వాళ్ళ జీతం మా జీవితం మీద కొడతారేందన్న వీళ్ళు మనుషులు. అది ఉన్న పోదులా అసలు ఏమనిపిస్తుంది వీళ్ళు రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది వింటారు అంత తెలిసి, మనం మాట్లాడుకుని మొత్తం తెలిసిపోతుంది. ఎట్లా? అదేగా ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేపిస్తారు వాళ్ళ దగ్గర ఉండి, సిస్టమ్ మొత్తం హ్యాక్ చేసి పడేది. హ్యాకర్ల కన్నా డేంజర్ వీళ్ళు. ఏం మాటలు తెలిసిపోతుంది. పోలీసులా వీళ్ళు? మరి పోలీసులు కాదు, పోకీలు మొత్తం రౌడీలే వీళ్ళు. వీళ్ళంతా కలిసే ఇట్లా చేస్తాను మొత్తం. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొన్న అరెస్ట్ కూడా అయినలు, మొత్తం 2 పోలీసులు కూడా అరెస్ట్ అయినలు. అదుపులోకి ఎస్ఐబి సిఐ గట్టు మల్లు భూపతి, ప్రణీత్ రావు డ్రైవరు, భుజంగరావు, తిరుపతి అన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ అట. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా అరెస్ట్. ఎంతెంత పెద్ద పదవులు అనుభవించిన వీళ్ళు ఎట్లా చేస్తే కేసీఆర్ ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసిండు 10 సంవత్సరాల్లో. మరి కేసీఆర్ మంచోడు అనేటోళ్ళకి ఏం చెప్తారు? అంటే వీళ్ళు కేసీఆర్ పర్మిషన్ లేకుండా చేసి ఉంటారా, లేకపోతే కేసీఆర్ పర్మిషన్? కేసీఆర్ మంచోడు అని చెప్పిన నిజంగా హౌలే కాలే. ఎట్లా చెప్తారన్న? ఏ విషయంలో మంచోళ్ళని చెప్తారన్న? ఏ ఒక్క విషయం చెప్పాను కేసీఆర్ మంచోళ్ళని ఎవరైతే అంటే ఎట్లా చెప్తారు? ఏమనంటే సూరన్న వేస్ట్, మహిపాల్ వేస్ట్, ఇది వేస్ట్ అని కామెంట్లు పెడతారు తప్ప మేము అనేది నిజమో కాదు మీరు రండి బయట దమ్ముంటే ఛాలెంజ్ చేయండి అంటున్నాను నేను. అయితే వీళ్ళ చూసి ఒక అన్న రాసిండు, అన్న ప్రేమ్ రాజ్ అని డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టరు. ఇది ఒక లేఖ రాసినట్టు కేటీఆర్కి. ఒకసారి చదువుదాం. ఏం సాధించారు మిత్రమా, ఎక్కడ మొదల ఎలా ముగిసింది ప్రస్థానం, చింతమడగా సిద్దిపేటను దాటి సింగపూర్లు, స్విచ్ బ్యాంకులు అంటూ పరిగెత్తిన మీ ప్రయాణం మళ్ళీ మూలానికే కదా వచ్చింది. ఏవి ఆ మంగళ వాయిద్యాలు, ఏవి ఆ నీరాజనాలు, ఏవి ఆ రాజభోగాలు, మీ అడుగులకు మడుగులొత్తే మంది మాగాదు లేరి, మీరేం చెప్పినా వాహ్వాలు పలికే విదూషకు లేరి, కళ్ళ ముందే కూలిపోయిన స్వప్నాలు, కన్ను పొడుచుకున్న కారణాన్ని వెలుతురు ఎలా జీర్ణించుకుంటున్నావు మిత్రమా. అవినీతి అనే పాము నోట్లో తలపెట్టినప్పుడు ఊహించుండవు కదా అది నిన్ను మింగేస్తుందని.
అంతులేని ప్రజల ప్రేమాభిమానాల కంటే అత్యంత విషపూరితమైన కట్ల పాము లాంటి నోట్ల కట్టలపైకి నీకు మనసెలా పోయింది మిత్రమా? ఈ మధ్య మీరు చేస్తున్న సమీక్షలు పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు లేదు. గతించిపోయిన మీ గతాన్ని తవ్వుకున్నట్లుంది. అధికారాంతమున చూడవలే అయ్యగారి లీలలు అన్నట్లుగా నీ మొహంలో ఆ మునుపటి కాంతి లేవు మిత్రమా. నేలకు పడిపోయిన మీ ప్రతిష్టలను తిరిగి నిలబెట్టుకోవడానికి తండ్రి తోడు కూడా లేక ఒంటరిగా తనలాడుతుంటే చూడలేకపోతున్నాను స్నేహితుడా. అధికారం పోయి 6-10 రోజులు కాకముందే ఇన్నాళ్ళు మీ చుట్టూ చేరిన భజన బృందం, మీతో లాభపడిన హితులు సన్నిహితులు అని మీరు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరే జారుకుంటున్నారని తెలిసినప్పుడు నాకే ఎంత వేదన కలుగుతుంది. ఇక నువ్వెంత మనోవేదన అనుభవించి ఉంటావు మిత్రమా. ఇప్పుడే ఆ హితులు స్నేహితులు కొందరప్పుడే మీరు తాత్కాలికంగా తమ పేరున పెట్టిన ఆస్తిపాస్తులను తిరిగి ఇవ్వడానికి మనసొప్పక వాటిని చక్కదిద్దుకునే పనిలో పడడం, మరికొందరు వారు ఇరుక్కోలేక మిమ్మల్ని ఇరికించి తప్పించుకోవాలని యోచించడం, ఇది కదా అసలైన జీవిత సత్యం. అధికారంలో ఉండి కూడబెట్టిన 1000 ఎకరాల భూముల కన్నా స్వగ్రామంలో మీ తండ్రి గారి స్వార్జితం 8 ఎకరాలే ఎంతో విలువగా తోయడం లేదా ఇప్పుడు? ఈ తృణీకరణ కన్నా అమెరికాలో హౌస్ కీపింగ్ ఎంతో గౌరవప్రదం కదా మిత్రమా. హౌస్ కీపింగ్ అంటే కేటీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు మీ తండ్రి గారు ఇక్కడ నేను నా ముసల్ది మాత్రమే ఉన్నాం. నా 2 పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నాకే స్వార్థం లేదు. నాకు ఏ పదవిలు వద్దు. నేను తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటాను అని ప్రమాణం చేస్తే అమాయకులైన తెలంగాణ జనం నమ్మి నాయకుణ్ణి చేశారు. ఆ కాపల కుక్కే వేట కుక్కై కాటేస్తుందని వారెవరు ఎరుగరు కదా మిత్రమా. దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్తే నమ్మిన బడుగు జీవులు మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎప్పుడైనా లెక్క చేసుకున్నారా మిత్రమా? ఈ దగాకు ఏం పేరు పెడతారు? వారి త్యాగాలను ఏ త్రాసుతో కొలుస్తారు? స్వరాష్ట్రం కోసం, ఒక మానవీయమైన మార్పు కోసం బుల్లెట్లకు ఎదిరెళ్ళిన యువతరం తెగింపు, చావును ముద్దాడిన వారి త్యాగఫలం కేవలం మీ కుటుంబం కోసమే అని ఎలా అనుకున్నారు మిత్రమా? అంతులేని మీ ధనాదాహం ముందు నిరుద్యోగ యువత అక్రందనలు వినిపించలేదా? పౌర హక్కులు కనిపించలేదా? అంత నిరంకుశమేలా మిత్రమా? బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేకమెడ ఎన్నాళ్ళుంటుంది మిత్రమా? ఎప్పుడైనా కూలిపోవాల్సిందే కదా. మీ తండ్రి పులిరాజా వారు ఉద్యమంలో ముందుకు పోతూ తన పంజా కింద నలిపేసిన లేళ్ళు, దుప్పిళ్ళు, కుందెల మాటేమిటి మిత్రమా? మీరిప్పుడు కట్టుకున్న బంగళాలు, పోగేసుకున్న సంపద ఏది మీ ప్రతిష్టను తిరిగి తీసుకురాలేదు కదా. మీకు ప్రజల గుండెల్లో విశాలమైన గూడుండగా ఇరుకైన పాలరాతి మేడలెందుకు మిత్రమా? ప్రజల మనసుల్లో కొలువై ఉండే మహాభాగ్యాన్ని వదులుకొని భోగభాగ్యాల వెంట పరుగులెందుకు? జనం ఆదరణ కోల్పోయి సంపాదించేవి రత్నాలైన రాళ్లతో సమానమే కదా మిత్రమా. ఎత్తులు వేయడంలో, వ్యూహాలు రచించడంలో కన్ను చూపు మేర మీ తండ్రికి సరి జోడు అయిన నాయకుడు ఉన్నాడా? ఆ రాజనీతిజ్ఞత, దర్శనీకత ప్రజల సౌభాగ్యం కోసం వాడితే తరతరాలు వాళ్ళ గుండెల్లో ఉండిపోయేవాళ్ళు కదా. ఎందుకొచ్చిన మాయదారి సంపద ఏం చేసుకోను? మీ ముందు తరాలను సోమరులను చేయడానికి కాకపోతే మీరు భోగేసుకున్న సంపదలో 1% కూడా మీ జీవితకాలంలో అనుభవించలేనప్పుడు ఎందుకొచ్చిన ఆరాటం? ఆ సంపద పోగోసుకునే క్రమంలో మీ ప్రతి నాయకుడిని మీరే సృష్టించుకోవడం, మీ ఓటమికి మీరే ఇటుకలు పేర్చుకోవడమే కదా వైచిత్రి అంటే. సైజు పెద్దగైనా అంగిల అలవాటు లేని అపోజిషన్లో మీరు అవస్థలు పడుతుంటే ఆనందపడేవారే కానీ అయ్యో అనేవారు లేకపోవడం ఎంత దుర్భారం మిత్రమా. ఉద్యమంలో మీరు చేసిన భాషలు అధికారంలో ఉన్న మీ శత్రువు ఆచరిస్తున్నాడు, గమనించారా? ప్రజాస్వామ్యంలో అధికార క్రతువును నిర్వహించడం ఎలాగో అతన్ని ముంచైనా మీరు నేర్చుకుంటారా? అతని నుంచైనా నేర్చుకుంటారా? ఓటమి ఎప్పుడు చివరి మజిలీ కాదు, అది ఎప్పుడు తాత్కాలికమే. కానీ ఓటమి గెలుపుగా మారాలంటే అన్నీ వదులుకోవాలి, మళ్ళీ బయలుదేరిన చోటికి రాగలరా? ఎప్పటికీ నీ మిత్రుడు ప్రేమ్ రాజ్ అని అన్న శరణం గచ్చామి మ్యూజిక్ డైరెక్టరు. ఇదంతా రాసింది కేటీఆర్ గురించి. అర్థమైంది. శరణం గచ్చాంలో హీరోయిన్ దేశపతి శ్రీనివాస్ అన్న కూడా ఆ రోజు వచ్చినట్టున్నాడు. నేను కూడా
ఉన్న శరణం గచ్చామి ప్రీ రిలీజ్ ఉండే సినిమా రిలీజ్ చేయకపోతే అన్న ప్రేమరాజ్ అన్న మంచి ఆకాశంలో సగభాగంగా ఏమొస్తున్నాయండి చూడు సరే చూడు కామెంట్లు చూడు అరే ఇది ఓకే ఓకే పర్లేదు చూడొచ్చా చూడొచ్చు లింకే పంపినా బాగుందన్న ఓడిపోయిన తర్వాత అందరి లైఫ్లో ఒకటే కేసీఆర్ కేటర్లపై ఈ కోపం ఎందుకు మార్పు అంటే కరెంటు లేకపోవడం కాదు, బస్సులో ఫ్రీ గేమ్ నడపడం కాదు, కుళ్ళు శరీరాలకు అత్తర్లది బంగారు పూతలు జల్లుతారు నిజంగా వాళ్ళతో ఇంతటి పచ్చితం కలుగుతున్నదా? ఇంతటి అవినీతి ఇంతటి సంపాదన నాకు అవసరమని నాయకుడు ఏ రకం ఎక్కడైనా అనుకున్నాడా? అక్షరాలు అగ్నికరాలున్నాయి. ఇది ఒక సామాన్య తెలంగాణ పౌరుడి మనసులో మాట. ఎస్ వాస్తవం, చాలా చక్కగా చెప్పారు బ్రదర్. నేచర్ ఈజ్ పవర్, పవర్ఫుల్ గాడ్. నేచర్ ఈజ్ పవర్ఫుల్ గాడ్ గివెన్ యూ ఎన్ ఆపర్చునిటీ టు bring a change in the lives of the people of Telangana, but you never carried nature taken you in the lap itself. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. కేటీఆర్ ఇప్పటి మాటలు వింటుంటే జాలి కూడా కలగడం లేదు, అహంకారం ఇంకా తగ్గలేదు, అసహ్యంగా రోత కనిపిస్తున్నారు. సూపర్ మెసేజ్. ఇట్లా చాలా ఉన్నాయి నిజంగా. కనుచూపు మేరలో ఇలాంటి నాయకుడు లేడు. చూద్దాం మీరన్న మార్పు జరిగితే తెలంగాణలో మళ్ళీ ఇంకోసారి మంచి పనులు అవుతాయా? మీ రైటప్ మాత్రం సూపర్. అసహ్యం రోతగా అనిపిస్తుంది కదా. ఎక్సలెంట్ వర్డ్స్ అన్న, ఎక్సలెంట్ మెసేజ్, సూపర్ సూపర్ అన్న. ఇంకా 100% అన్నారు. వాళ్ళకు చీమ కుట్టని ఇంత బుద్ధి చెప్పారు. వాళ్ళకి చీమ కుట్టని ఇంత బుద్ధి చెప్పారు. ప్రజల కోసం సర్వస్వం ఒడ్డిన బహుజన మిత్రులకు ఆశలు ధైర్యం కలిగించేలా మీ పోస్టు ఉండుంటే మీనింగ్ఫుల్గా ఉండేది. అనాలిసిస్ అన్న ఇదండి ప్రస్తుతం తెలంగాణ జరుగుతున్న పరిస్థితులు. కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి అంటే సామాన్యుడు ఏమనుకుంటారు అనేది ప్రేమరాజ్ అన్న చెప్పిండు. అట్లనే కవితక్కకు జైలు శిక్ష కాదు భావి శిక్ష వేయాలని సూరన్న చెప్తున్నాడు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లు అయితే తెలంగాణ ప్రజలారా ఇక ఈ 5 ఏళ్లలో కేసీఆర్ ఆయన ఫ్యామిలీ చాలా మంది ఏమంటారు అంటే వీళ్ళ ట్యాపింగ్ వల్ల కూడా యూట్యూబ్ల మీద అంటుండే బాగా యూట్యూబ్ల మీద మేము చర్య తీసుకుంటాం. యూట్యూబ్కే లేఖలతోనే కేసీఆర్ కేటీఆర్ యూట్యూబ్లో భయపడాడు. ఒక మైపాల్ యాదవ్ కేటీఆర్ భయపడాడు. ఎందుకంటే గతం నుండి చూస్తున్నాం. తీర్మా మనల్ని భయపడాడు, టీఆర్ తిరుపతికి భయపడాడు, మీలాంటి కాలేజీ వాళ్ళకు. అంటే యూట్యూబ్ ఛానల్ మీద ఆయనకి ఎంత కోపం ఉంది చెప్పండి. కేసులు పెడతారట, అరెస్ట్ పరువు నష్టం వేస్తారు. పీక్కోవా ఏం చేస్తావు చేసుకో, ఏమైనా చేసుకో యూట్యూబ్లో ఏం చేస్తావు. ఇంకా 10 ఇంకోటి కేటీఆర్ ఏమంటుంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే 1-2 చేయొచ్చు, దానికి గింతగానం అదేమన్నా పెద్ద స్కామ్ అంటుండే. అది పెద్ద స్కామ్. ఇంకా అదే ఫోన్ ట్యాపింగ్. అరే మీ కేటీఆర్ నీ భార్య ఫోను ఒకసారి 2 నిమిషాలు ఈ మరి ఇస్తాను, నీ ఫోన్ ఇస్తావు 2 నిమిషాలు ట్యాపింగ్ చేయం మేము, జస్ట్ నీ ఫోన్ చెక్ ఇస్తావా అమౌంట్ ఈ మరి తప్పు కాదుగా. అరే ఏమో నువ్వేమో ఫోన్ ఇవ్వడం చేత కాదు, ఇక్కడేమో ట్యాపింగ్ అయితే స్కామ్ కాదంటావు. సిగ్గుశారం ఉండక్కర్లే కేటీఆర్ కూడా. కొన్ని లక్షల సిమ్ములు కొని ట్యాప్ చేసిన అంటారు. నిజమేనా? అది నిజమేనా? లక్షలు. ఇప్పుడు మనం మాట్లాడేది కేసీఆర్ ముందే వింటాడు. వీళ్ళు నా మీద కూడా కిడ్నాప్ చేసింది ఇవన్నీ వినే నేను అసలు నేను షాక్ అయిపోయినా. నేను పోయే వరకు చుట్టూ పోలీసు వాళ్ళు నాగార్జున. అదే మరి అదే చూసాం. అంటే ఏమో ఎట్లున్నారు వీళ్ళకి ఎవరు చెప్పిండు అనుకున్నా. అంటే ఫోన్ ట్యాప్ చేసిరు, మొత్తం ఫోన్ ట్యాప్ నడుస్తుంది. నన్ను కూడా ఫోన్ ట్యాప్ చేసి కిడ్నాప్ చేసిరు. మిత్రులారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గత 5 సంవత్సరాలలో లవర్స్ మాట్లాడుకునేవి విన్నారు, భార్యాభర్తలు మాట్లాడుకునేవి విన్నారు, తల్లిదండ్రులు మాట్లాడుకునేవి విన్నారు. ఇంకా అన్నిటి విడిపోవడానికి వీళ్ళే కారణం అంటారు. రకుల్ రావు కూడా మరి ఇంకా సినిమా హీరోయిన్లు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు, ఇబ్బందులు అయ్యారు అంటారు. ఆ సినిమా హీరోలు అందరినీ కూడా ట్యాప్ చేసిరు అంటారు. మన వజ్రాల వ్యాపారులను, బంగారం వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అనేక రకాల వ్యాపారులను కబ్జాలు అంటే ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఇప్పుడు అవి బాండ్లు వచ్చినాయి కదా, ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా కూడా ఇప్పుడు 2nd లార్జెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. ఒక రీజనల్ పార్టీకి అన్ని డబ్బులు రావడం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గం చేసిర్రు, మేము ఎందుకోసం కేసీఆర్ను ద్వేషించినామనేది మీకు తెలవాలి. మీ కుటుంబ సభ్యులే కూడా ట్యాప్ చేసిర్రు. అందరు నా ఫోన్ కూడా ట్యాప్లు తెలుస్తాను, ఎందుకంటే సౌండ్ విపరీతంగా వినిపిస్తుంది కాబట్టి అన్ని ఫోన్ ట్యాప్. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇంత నిసిగ్గుగా
సిగ్గు లేకుండా ప్రజలలోకి వచ్చి ఇంకా స్పీచ్లు ఎట్లా ఇస్తారు సూరన్న ఏం చెప్తావు నువ్వు ఎట్లా అర్థం అన్నా ఇక నేను కేసీఆర్ తిట్టి నా గొంతు పోతాంది. కేటీఆర్ని ఏమంటావు? కేటీఆర్ ఏమంటా పనికిరాని పాల్తురావు ఆయన. ఏం చెప్పాలని చెప్పాను, సిగ్గు లేకుండా అన్ని పనులు చేస్తాడు. ఇంకేమైనా కథలు పడతాను. ఇంకా ట్విట్టర్లలో ఆయన మళ్ళీ సందేశాలు ఏదో డెవలప్ చేసినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను తప్ప కేటీఆర్కి ఇక బతికి అర్హత లేదన్న. పోవాలి, ఉరిశిక్ష చేయాలి. ఏం బతుకురా అంటావా? ఉరిశిక్ష చేయాలి కేటీఆర్కి. ఉరిశిక్షనే ఇక ఉరిశిక్ష. హరీష్ రావుకు మరి హరీష్ రావు ఇక అంతే ఒకడంతా. హరీష్ రావు అంటున్నావు కుట్ర, ఎలక్షన్ల కోసం అరెస్ట్ చేసారు, మేము బీజేపీలో జాయిన్ కాకపోతే అరెస్ట్ చేసినాం అంటున్నాడు. నిజంగా హరీష్ రావును కవిత దీనికి బీజేపీకి ఏం సంబంధం లేదు ఈ విషయాలు. ఇప్పుడు వీళ్ళు డ్రామా ప్లే చేస్తాను. ఈ బతుకులని నాశనం చేయడంలో వీళ్ళు దిట్టగా మారిపోయిండు. కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా, కేసీఆర్ అయినా, సంతోష్ రావు అయినా, రావు కాలంలో చెప్పిన ప్రభాకర్ రావు అయినా, అందరూ మొత్తం ఎట్లా అంటే ప్రజలని మొత్తం పీకలతో పీల్చుకొని తిన్నారు వీళ్ళు. ఈమె ఇంకా పోలీసులకి కడిగిన ముత్యం లాగా వస్తా అంటుంది. ఏమంటావు? ఎవరు కడిగిన ముత్యమా? అందుకే బావిలేమన్నా. ఇప్పుడు బావిలైతే ఏముంటాయి తెలుసా? కప్పలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా నువ్వు ఆల్రెడీ అవినీతి చేసిన దానివి. అవినీతి పర్రాలు అయితే కానీ నీతి పర్రాలు ఎట్లయితావు? ఎన్నేళ్ళు నువ్వు లాయర్లను పెట్టుకున్నా, ఎన్ని కోట్లు గుమ్మరిచ్చిన అవినీతి పర్రాలు లిక్కర్ రాని అవుతుంది. కానీ చట్టం తన పని తాను చేసుకుంటుంది. మొత్తానికి అతి త్వరలో కేసీఆర్ కూడా పోతాడు జైల్లో, కేటీఆర్ పోతాడు, హరీష్ రావు పోతారు, వీళ్ళందరూ జైల్లోనే పోతారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అరే అసలు పేరు మార్చడానికి జరుగుతుందని చెప్తాను మళ్ళీ. అందుకే మళ్ళీ ప్రాంతీయ పార్టీ పెడతారా, టీఆర్ఎస్ అని పెడతారా అంటారు. మళ్ళీ కాదు, అవినీతి చేసి జైలుకు పోయేటప్పుడు, తిహార్ జైలుకు పోయేటప్పుడు ఇట్లా జై తెలంగాణ ఇట్లా అరే తెలంగాణ ప్రజలను ఎందుకు వాడుకున్నా అయితే అర్థం కాదు. ఏమంటే తెలంగాణ పదం వాటికి అర్హత లేదు అసలు. ఏడున్నావు నువ్వు ఉద్దేశం సమయం చెప్పి ఏడున్నావు చెప్పు నువ్వు. జై తెలంగాణ ఎందుకు అంటున్నా? తెలంగాణ పరువు తీస్తుంది. అదే తెలంగాణ పరువు తీస్తానంటే ఎందుకు జై తెలంగాణ అంటున్నావు నువ్వు? ఈ బీఆర్ఎస్ ఎవడు కూడా జై తెలంగాణ అన్నప్పుడు బీఆర్ఎస్ వాడికి అసలు జై తెలంగాణ అనడానికి అర్హత లేదు. ఆల్రెడీ మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిర్రు. ఇంకోటి జైలుకు పోయినోడివి మళ్ళీ పోయినా మంచి పని చేసిపోయినావా, ఉద్యమం చేసిపోయినావా? అసలు కవిత అంటే నీకు తెలుసా? అదే మొన్న ఒక వీడియో కూడా చూసాము. ఇది ఏంటంటే ఏమో ఆమె ఏమైనా సెంచరీ కొట్టిందా అన్న, పీటీసీలోకి ఏమైనా ఆడిందా, లేకుంటే ఎవరో శిఖరం ఎక్కిందా, ఆమె ఇంకేమైనా ఇట్లా చూపించుకుంటా జై తెలంగాణ అంటే ఇట్లేంది ఇదేంది సింబల్? ఎందుకు కవిత ఇంకేమే పుస్తకాలట పెన్నులట ఏం చెప్తుంది? ఆత్మకథ నోట్ బుక్లు. గాంధీజీ గారు జైలు ఉన్నప్పుడు తన ఆత్మకథ రాసుకున్నదేమో కాదు. ఇంకా లిక్కర్ దందాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చేయాలి అదే అని రాసుకుంటుందా? అదే రాసుకుంటుందేమో. మొత్తానికి నేను చెప్పే ఫైనల్ ఒకటి అన్న, వీళ్ళందరూ జైల్లో పోతాడు. ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినా మొత్తం భూస్థాపితం అవుతుంది. ప్రజలారా మీరు ఎన్నైనా తిట్టుకోండి, వాస్తవాన్ని గమనించండి. పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేయండి. మీరు వాస్తవాలు చెప్తున్నాం మేము. ఏదో ఇన్స్టాగ్రామ్లో పెడితే అది పెడితే ఏం తెలుసు అది బూతులు మాట్లాడిన బంద్ చేయండి. మీరు మాట్లాడితే వెంట్రికతో సమానం రాయి, వెంట్రికతో సమానం. ఎంత నెగిటివ్ కామెంట్లు పెడితే అంత ఎక్కువ కేసీఆర్ ఫ్యామిలీ చేసిన బాగోతాలు బయట పెట్టాలి. మీరు ఏమని అనుకోని మీకు రిప్లై ఇవ్వాల్సిన మాకు అవసరం లేదు. ఏమని అంటే అది తిడతాను తప్ప వాస్తవం మీకు తెలియట్లేదు. ఇంకా భజన చేస్తాను. ఇగో మీలాంటి వారి వల్లే సమాజం నాశనం అవుతుంది, పేదరికం పెరుగుతుంది. సిగ్గుండాలి మీకు కామెంట్లు చేసేటోళ్ళకు. పెడితే సపోర్ట్ చేయకుండా పర్లేదు, నెగిటివ్ చేసినా మాకేం కాదు, ఏమన్నా చేసుకోండి పోండి. కడిగిన ముత్యంలాగా వస్తాడట. ఇప్పుడు కవిత అంటే పద్యం కాదు, కవిత అంటే మద్యం. కవిత అంటే మద్యం అనే పదాన్ని తీసుకొచ్చింది. కవిత అంటే కడిగిన ముత్యం కాదు, కడగని లిక్కర్. అసలు ఒక ఆడ మనిషి అయి ఉండి లిక్కర్ దందాలో, నీకు తెలుసా లిక్కర్ స్టోరీ? తెలుసా అంటే ఏం లేదన్నా. 100 కోట్ల మార్పిడి అట, 1000 కోట్ల బిజినెస్ ప్లాను. ఢిల్లీలో 24 అవర్స్ అమ్మడానికి లిక్కర్ పాలసీనే చేంజ్ చేసిరు అన్నట్టు. అర్థమవుతుందా? ఒక ఆడ మనిషి ఉండి లిక్కర్ పాలసీని చేంజ్ చేసి తెలంగాణలో ఆల్రెడీ బెల్ట్ షాపులు పెట్టి వీళ్ళు అనేక మంది పేదవాళ్ళను తాగుడికి అలవాటు చేసి చంపుతుర్రు. అది కాకనట ఇక్కడ టేస్ట్ దొరికింది, డబ్బుల టేస్ట్ దొరికి ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలో లిక్కర్ పాలసీ మార్చి డోర్ డెలివరీ చేయడం, 24 అవర్స్ అందుబాటులో ఉంచడం, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకోవడం. ఇదే అట పాలసీ. అట్లా మనీ లాండరింగ్. ఇది పాలసీ లెక్క లేదన్న. మనీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే వీళ్ళు వచ్చి ఏం చేశారంటే, వీళ్ళు ఎందుకు అసలు చేతులు మారుతున్నాయని అరెస్ట్ చేసిర్రు. ఇది స్కామ్. నువ్వెందుకు ఇచ్చినావు అనేది క్వశ్చన్, నువ్వెందుకు అక్కడికి పోయినావు అనేది క్వశ్చన్, బుచ్చిపాపు నీ సీఏ ఎందుకు అక్కడికి పోయిండు అనేది క్వశ్చన్, మాగుంట ఎందుకు పోయిండు అనేది క్వశ్చన్. వీటికి ఏం ఆన్సర్ చెప్తలే.
ఇది అది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ అంటుంది. పొలిటికల్ లాండరింగ్, నన్ను బీజేపీ అన్యాయం ఇరికిచ్చింది అంటుంది. దేశంలో ఇంతమంది ఉండగా ఆమెను ఎందుకు ఇరికిచ్చిర్రు? ఆమె పెద్ద స్కామ్ చేస్తేనే కాబట్టి వాస్తవం ఆమె చేసింది వాస్తవమే, ఆమె యొక్క లిక్కర్ దందా చేసింది వాస్తవమే కాబట్టి అని తెలిసిన విషయం. ఇప్పుడు ఆమె చెప్పడానికి ఏం లేదన్న, ఇక బీజేపీ అనేది కొంచెం బయటపడే అవకాశం అని చెప్తాను. ఇక ఈమె పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య కేసీఆర్ లేఖ రాసిన ట్యాపింగ్ అయిందేమన్నా అవినీతి లిక్కర్ స్కామ్తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది, జిల్లా నాయకుల సహకారం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఈమె ఉందా కింద సెకండ్ పేజీలో ఏ పేజీలో ఉంది? సెకండ్ పేజ్ అన్న. పైన పైన ఇలాంటి పరిస్థితిలో తాను పోటీ చేయాలని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, వార్తలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగదార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీకి మరింత నష్టం కలుగుతుంది. ఈ పరిస్థితిలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను అని తన లేఖలో కావ్య పేర్కొన్నాడు అన్న. ఇది ఇప్పుడు కత్తి పట్టినోడు కత్తికే బలైతున్నాడు. అనవసరంగా ఆ పార్టీలను కొలాప్స్ చేయాలని చూసినావు. అవును, అంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు కేసీఆర్. ఈయన ఉద్యమకారుడు కాదు, పక్తు రాజకీయ నాయకుడు. తెలంగాణ ఫస్ట్ ఏర్పడిన తర్వాత కూడా ఒక 15 మంది ఈయనే కొన్నాడు అన్న. కొన్నాడు, ఆయనే వాడతాడు. ఇప్పుడు కడియం శ్రీహరిని కొన్నావు పోతుండు, కేకేని కొన్నావు ఇప్పుడు కేకే పోతుండట. కేకే పోతాడు. దీపదాస్ మున్షి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి, దాన నాగేందర్ వీళ్ళు అయిపోయింది. ఇగో కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి మేయరు, ఇంద్రాకరణ్ రెడ్డి, ఇక జీరో, మొత్తం అంతా జీరో. బీఆర్ఎస్ ప్యాట్ ఉంటుంది, అందరు జైలు పోతారు. వాళ్ళందరూ జైలు ఉంటారు, వీళ్ళందరూ కాంగ్రెస్ ఉంటారు, లేకుంటే బీజేపీ వెళ్తారు మళ్ళీ. అంతే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అది ఎక్కడ పాంటారు భయ్? ఎప్పుడు గతంలో ఉండే వచ్చింది, కబ్జాలు చేసింది, మాట్లాడరు తప్ప. కేసీఆర్ నువ్వు ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే, ఇజ్జత్ లజ్జ ఉంటే ఈ పార్టీ ఫిరాయింపుల మీద చట్టానికి గట్టిగా అందరం ట్రై చేద్దాం. నేను ఒక సంఘం పెట్టబోతున్నా, ఆ సంఘంలో కేసీఆర్ పనిచేయాలి. చేయలేదు, ఎందుకు చేయడు? నీకు బాధ్యత లేదా? ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలన్నీ పోవాలంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్కు కాకుండా భవిష్యత్తులో కోర్టుకు ఉండేటట్టు, వారం రోజులలోనే వాళ్ళు యాక్షన్ తీసుకునేటట్టు, వాడెవడన్నా పార్టీ మారితే ఆ రోజే వాడి పదవి పోయి వాడి ఫ్యామిలీ అంతా జైలుకు పోయేటట్టు, అవసరం అనుకుంటే వాడి కొడుకులను కూతుర్లను సలసల మాగే నూనెలు వేసేటట్టు చట్టాలు తీసుకొస్తే తప్ప వీళ్ళు పార్టీలు మారకుండా ఉండలేరు. మొన్న వాడు మార్చిండ, నేను ఇవాళ ఈయన మారుస్తుండు, ఇంకొకరు వచ్చి మారుస్తాడు. మళ్ళీ వచ్చి వాడు నాది కొనుక్కున్నాడు, నాకు సుప్రీంకోర్టుకు పోతాడట కేటీఆర్. దానం నాగేందర్ ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్ పోయినందుకు సుప్రీంకోర్టుకు పోతాడట. మరి నువ్వు తలసాన్ని కొనలేదా? ఈవెన్ దానం కూడా బీఆర్ఎస్ కాదు, ఫస్ట్ నువ్వు అందరినీ కొనొచ్చు. టీడీపీ వీళ్ళందరూ మరి వీళ్ళు రాలేదు బయటికి. మళ్ళీ ఇంక పతివ్రత మాటలేంది, దొంగదన్నట్టు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఇంకా కేటీఆర్ ఇట్లా చెప్తున్నాడు. నేను కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు, కవితారావుకు, సంతోష్ రావుకు, ఇప్పుడు నువ్వు చెప్పిన రావు కాలంలో ఉన్న అందరూ, సీఎండి ప్రభాకర్ రావు కావచ్చు, రాధా కిషన్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, పేరు ప్రణీత్ రావు, ఈ ట్యాపింగ్ మాస్టర్లు, వీళ్ళందరూ ఈ రావులు అమ్మో ఈ తెలంగాణను సర్వమంగళం చేసిరయ్యా. కాబట్టి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మనతోని కలిసి వచ్చి పనిచేయాలి. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పనిచేయాలి. పార్టీ ఫిరాయింపులది గనక మనం ఇప్పుడు ఆపకపోతే రేపు ఎవరికైతే బలం ఉంటుందో వాడిదేగా కర్రున్నోడిదే బర్రె అన్నట్టు చెప్తారు, లోపల వెళ్ళి దందా చేస్తారు. అంతే కదా, అంతే. కాబట్టి తెలంగాణ ప్రజలారా, వీళ్ళు దొంగ స్కీములు, దొంగ పథకాలు ఇవన్నీ మనకు వద్దు. పార్టీ ఫిరాయింపుల మీద గట్టిగా మనం కొట్లాడితే కనుక ఎక్కడోన్న అక్కడ ఆపగలిగితేనే మన తరపున వాళ్ళు కొట్లాడతారు, లేకపోతే స్కామ్లు చేస్తారు, వాషింగ్ పౌడర్, నిర్మా, సర్ఫ్ ఎక్సెల్,
ఇట్లా అనేక రకాలుగా వాషింగ్ పౌడర్ నిర్మయ ఛాన్స్ ఉంటుంది. ఈ దేశం బాగుపడాలి అంటే ఈ పార్టీ ఫిరాయింపుల మీద మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. వీడు వాడిని తిట్టుకున్నా వాడు వీని తిట్టుకున్నా అవన్నీ బోగసు, వీళ్ళంతా దొంగల ముఠ ఒకటే. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, కేసీఆర్ గారికి, ఈవెన్ కిషన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం. పార్టీ ఫిరాయింపుల మీద పని చేయాల్సిన అవసరం వచ్చింది డ్యూడ్. ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకటేసారి రండి. దేశమంతా కూడా దీన్ని చట్టం తీసుకొద్దాం. ప్రతి యువకుడు కూడా ఈ రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలని మనం కోరుతూ భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తూ సూరన్న థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.